దసరా సెలవులు వచ్చినాయి కదా, వెళ్దామా? సరే, ఫోన్ చేసి చెప్పు. వస్తా ప్యాకెట్స్ అను కూల్ డ్రింక్స్ తెమ్మను. హలో హలో ఏం చేయట్లేదు చరణ్. బ్యాచ్ మొత్తం పార్క్ వెళ్దాం. వస్తాను చరణ్. హాయ్, ఎలా ఉన్నారా? బాగున్నారా? ఓకే. ఇక్కడ వేయద్దురా, అక్కడ డస్ట్బిన్ ఉంది కదా, డస్ట్బిన్ లో వేయండి రా. అక్కడ వేస్తాం, ఇక్కడ వేద్దాం. అరే మీరన్నా అక్కడ డస్ట్బిన్ లో వేయండి రా. పోరా, నువ్వన్నా డస్ట్బిన్ లో వేయరా. అది ఏంటి డస్ట్బిన్ ఉంది కదా, కాదు పార్కు మన అందరిది పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్లాస్టిక్లు అట్లా వేయొచ్చు. డస్ట్బిన్ వేయండి. ఇష్టంగా అందరూ పార్కు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చదువుకుంటున్నారు కదా, ఆ మాత్రం సంస్కారం తెలియదా? సరే, నేనేం చెప్తాను, మీ ఇష్టం ఏమైనా చేసుకోకండి, చెప్పిన అర్థం. డాన్స్ చేద్దామారా? సరే. చెప్తే వినలేదు కదరా, బాటిల్ ఎన్ని వేయద్దండి, జారి పడ్డారా? ముందు చెప్పినప్పుడు వినాలి కదా. అది ఈ జాగ్రత్త ముందు ఉండాలి. నాకు తెలిసిన డాక్టర్ నాకు పిలుస్తాను, అటు హర్షియా డాక్టర్. హలో హర్షియా డాక్టర్. ఏం కాదులేమ్మా, తగ్గిపోయిద్దా, అలా ఎగరకూడదు కదా. ఓకేనా? జాగ్రత్త అయింది నుంచి. ఓకేనా? మీకు ఆయింట్మెంట్ రాస్తాను. ఓకే, తగ్గిపోయింది. ఓకే, ముందు చెప్పి సరి పడ్డారుగా. ఇందాక డస్ట్బిన్ వేయమన్నప్పుడు ఇప్పుడన్నా వేస్తారా? ఇప్పుడు సంస్కారంగా ఉంటారా డస్ట్బిన్ వేసి? మరి ఇందాక లేదు, ఇప్పుడు పడ్డారికి తెలిసిందా? నష్టం గుర్తుపెట్టుకోండి.
పర్యావరణాన్ని కాపాడుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. తీసిన గోతులో వాళ్ళే పడతారు. వాళ్ళు వేసిన బాటిల్ వల్ల ఎవరు పడ్డారు అక్కడ? ఒక్కోసారి కాళ్ళు చేత ఫుల్గా కూడా విరిగిపోతాయి. కాబట్టి మీరు అన్ని తప్పులు చేయబాకండి. ఈ స్కిట్ మీద ఒపీనియన్ చేయడానికి మన పద్మ మేడం గారిని రమ్మని ఆహ్వానిస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ ప్రదర్శించినటువంటి స్కిట్స్ అన్నీ కూడా మీకు చాలా నవ్వు తెప్పించాయి, అలాగే చాలా ఎంటర్టైన్ చేశారు వాళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా సరదాగా ఉన్నప్పటికీ నగ్న సత్యాలు. మనం ఇప్పటికే ఈ ప్లాస్టిక్ బారిన పడి చాలా పర్యావరణ కాలుష్యాన్ని కొని తెచ్చుకుంటున్నాము. ఇప్పటికైనా మనం మేల్కొనకపోతే చాలా ఇబ్బంది పడతాం. మనకు 10th క్లాస్లో ఒక పోయం కూడా ఉంది. ఆ పోయంలో పర్యావరణ కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో మానవాళికి చాలా క్లియర్గా చెప్పారు. రాను మన హ్యూమన్ బీయింగ్స్లోనే కాదు, యానిమల్స్, మెరైన్ యానిమల్స్ అంటే సముద్ర జీవులు, వీటన్నిటిలో కూడా ఫెర్టిలిటీ రేట్ బాగా తగ్గిపోతుంది జస్ట్ బికాస్ ఆఫ్ పొల్యూషన్. ఇంతేకాదు ఎంత కాలుష్యం అంటే ఏ నది చూసినా, ఏ సముద్రం ఒడ్డు చూసినా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతుంది. మరి వీటి వల్ల ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మన ఈ స్కిట్స్ ద్వారా మన పిల్లలు చాలా చక్కగా ప్రదర్శించారు. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్ కలిగించడానికి. ఊరికే మేము క్లాసుల్లో చెప్తూ ఉంటే మీకు మనసు దాకా వెళ్ళదు. అందులో స్కిట్స్ అనుకోండి చాలా సరదాగా వింటారు, అందులో మెసేజ్ని మీరు గ్రాస్ప్ చేసుకుంటారని మరి మన మాధవి మేడం గారు చాలా కష్టపడి గ్యాదర్ చేసి చాలా తక్కువ టైంలోనే మీకు ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. తెలియని వాళ్ళు ఏమైనా చేస్తున్నా కూడా మనము అవాయిడ్ చేయాలి. మరి మనం చదువుకున్న వాళ్ళగా మన బాధ్యతది. కాబట్టి మీరందరూ కూడా అవేర్నెస్ కలిగి ఉంటారని, భవిష్యత్తులో కూడా మంచి వాతావరణాన్ని మనమే కాదు మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీరు అందిస్తారని, ఇందులో మీ పాత్ర చాలా ఉందని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం మన హెచ్ఎం మేడం గారికి